మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్రిస్మస్ ట్రీ పేపర్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక చతురస్రాకారం కలిగిన పేపర్ను తీసుకోవాలి. దీన్ని ఇలా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా అంటే త్రిభుజాకారంలో మడత పెట్టుకోవాలి. ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఒక లైన్ వచ్చింది చూసారా? ఈ లైన్కి కుడిపక్క ఉన్నదాన్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఎడమ పక్కన కూడా ఎడమ పక్క ఉన్న అంచును కూడా ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఇటు కూడా ఇటు ఎలా అయితే మడత పెట్టామో అదే విధంగా ఇటు కూడా మడత పెట్టుకోవాలి. తర్వాత ఈ అంచును ఈ పాయింట్ ఉంది చూసారా? తర్వాత ఈ అంచును దీంతో కలిపి ఈ విధంగా సగానికి మడత పెట్టాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ కొనను ఇక్కడ మధ్యలో ఒక పాయింట్ వచ్చింది చూసారా? దానికి తాకేలా మడత పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ మనం సగానికి మడత పెట్టి ఈ విధంగా వెనక్కి తిప్పి మడత పెట్టాలి. ఈ విధంగా వెనక్కి మడత పెట్టాలి. ఇలా అన్నమాట. మనకి ఇలా క్రాస్ లైన్ వచ్చింది కదా, మనకు కావాల్సింది స్ట్రైట్ లైన్ అన్నమాట. అలా స్ట్రైట్ లైన్ రావడం కోసం ఈ పార్ట్ను ఈ విధంగా ఓపెన్ చేసి చిన్న ట్రయాంగిల్ షేప్ వచ్చింది చూసారా కింద? అలాగా మడత పెడితే మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇటుపక్క కూడా అదే విధంగా ఓపెన్ చేసి మడత పెట్టుకోవాలి. చూసారు కదా, స్ట్రైట్ లైన్ వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఇలా వెనక్కి తిప్పి ఈ చివర ఒక స్టార్ను అతికించుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా మనకు క్రిస్మస్ ట్రీ తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.